నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఇప్పుడు మనం బయట అప్పిస్తుంటాం కదా, ఆ ఇచ్చిన డబ్బులు తిరిగి మనకు రావాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవాడి వీక్షబంధుకి నమస్కారం. తిరిగి ఇచ్చే డబ్బు మనకు రావాలి. అది 1000 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. అయితే ఇక్కడ నమ్మక ద్రోహము బాగా జరుగుతుంది కొన్ని విషయాల్లో. మిత్రుగా మనతో పాటు చేరి మనతో పాటే భోజనం చేస్తూ, మనతో పాటు పడుకుంటూ, మనతో పాటు ఆడుతూ పాడుతూ ఉండి మన రహస్యాలన్నీ కూడా తెలుసుకునే తర్వాత వీళ్ళ దగ్గర విపరీతమైనటువంటి డబ్బులు ధనాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఎట్లన్నా మనం డబ్బులు కాల్చేసేసి చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ ఒక కుట్ర పడుతుంటారు. కొంతమంది ఇంట్లో చిట్లు కూడా వేస్తుంటారు. మహిళా మండలందరూ కూడా మహిళా మండలంతా కూడా కలిసి ఏంటంటే చిట్లు వేస్తుంటారు. పురుషులు కూడా వేస్తుంటారు. కొద్దిగా డబ్బులు వస్తూ 5 లక్షలు 10 లక్షలు చిట్లు వస్తూ ఉంటుంటాయి. ఒక్కొక్కసారి ఆ చిట్లు ఎత్తుకొని కూడా పోతారు. అటువంటి వాళ్ళు కూడా చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో చాలా న్యూస్లో కూడా వింటున్నాము. ఎంతోమంది మనం పొదుపు చేసుకున్న విషయాలు అన్నీ కూడా విపత్తు జరుగుతుంది. కాబట్టి ఏంటి సంగతి మనకు అర్థం అవ్వట్లేదని చాలా వరకు ఇది. అయితే మనకు వచ్చేవంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా మనం పెట్టేవంటి ఇచ్చేవంటి డబ్బు మనకు తిరిగి రావాలంటే చక్కటి ఉపాయం ఉంది. చెప్పండి గురుగారు. అది ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే అమావాస్య రోజున మీరు ఏం చేస్తారంటే మీకు మామూలుగా పేపర్ ఇస్తరాకు కాకుండా మీకు ఇస్తరాకు అని దొరుకుతూ ఉంటుంది. ఆకులతో మోదుక ఆకుతో చేసినామంటే ఆ ఆకు ఉంటుంది. ఆ మోదుక ఆకుతో తీసుకొచ్చినటువంటి ఆకుతో మధ్యలో ఏం చేయాలంటే మనము కాటిక ఉంటుంది కదమ్మా, ఆ ఇస్తరాకు ఒక కాటిక పెట్టాలి. పెట్టిన తర్వాత మీరు ఎవరికి నా పేర్లు డబ్బులు ఇచ్చారో ఆ ఆకు ఇస్తరాకు చుట్టూరున్న ఆ కాటికలతో రాయాలి. మధ్యలో రౌండ్గా పెట్టిన తర్వాత చుట్టూరుగా ఆకు పైన అంతా కూడా రాసుకుంటూ రావాలి. రాసుకుంటూ వచ్చిన తర్వాత ఆ మధ్యలో మీరు కింద రోకలి ఉంటుందిగా మీ ఇంట్లో పూర్వం కాలంలో ఉంటుంది. మరి ఇప్పుడు కాలంలో ఉంటుందో అందరూ మిక్సీలు అయిపోయాయి. కానీ ఆ రోలు ఉంటుంది. ఆ రోకలి ద్వారా ఏం చేయాలంటే లొంత ఉంటుంది కాబట్టి ఆ లొంతలో దాన్ని ఇలా పొడిచిపెట్టి దాంట్లో గుప్పుడు నల్ల ఉప్పు పోయాలి. ఏ ఉప్పు అమ్మ? రాళ్ళ ఉప్పులో నల్ల ఉప్పు ఉంటుంది. ఆ నల్ల ఉప్పు గుప్పుడు పోసి ఆ రోలు పైన అమావాస్య రోజున చక్కగా మీరు ఏం చేయాలంటే నువ్వుల నూనెతో మట్టి ప్రమిద రోల్లో పెట్టి దీపం పెట్టాలి. పెట్టిన తర్వాత మీకు ఇస్తరాకు చుట్టూన వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ సంకల్పం సిద్ధి అంటే ఏదో చేతబడి చేసినట్టుగానో ఏదో వశీకరణ చేసినట్టుగా కాదు. మీ డబ్బులు మీకు తిరిగి రావాలి. దానికి వాళ్ళను బాధ పెట్టో వాళ్ళని ఏదో చేపెట్టో అటువంటి కాదు. అది చేయటం వల్ల వాళ్ళకు డబ్బులు పుడతాయి, మీకు తిరిగి ఇస్తారు. కాబట్టి వాళ్ళకు మీకు హెల్ప్ చేస్తున్నారు, మీకు హెల్ప్ చేసి వస్తున్నాయి. కాబట్టి దానికి కావాల్సినటువంటి పరిష్కారమే తప్ప ఇది ఏదో ప్రయోగం చేసి ఇబ్బంది పెట్టేది కాదు. వాళ్ళకు నెత్తితో పోటు పొడిచేది కాదు. డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలా నిత్యాసం చేసే టైపు కాదు. ఇది ఒక రకమైన ఒక తంత్ర సాధనతో చేయవలసిన రోలు దీపము అంటారు. దీన్ని రోలు దీపం, రోలు ఆకు దీపం కూడా అంటారు, రోలు దీపం అంటారు, రోలు ఉప్పు ఆకు దీపం కూడా అంటారు. ఈ రకంగా ఇది చాలా వరకు ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. ఇది చాలా అరుదుగా అయినటువంటి తంత్రశాస్త్రంలో చాలా విశేషంగా చేస్తుంటారు. ఎప్పుడైతే రోళ్ళు ఇరకబెట్టిన తర్వాత అది పోవడం కష్టం. రోలు ఏదైనా చెయ్యి ఇరికినా కాలు ఇరికినా ఏదైనా రోళ్ళు ఇరికినట్టు ఇరిగిందిరా అన్నట్టు అటువంటివి వాళ్ళ పేర్లు పెట్టి రోళ్ళు ఇరకబెట్టి దాంట్లో నిండుగా పిరికిరి ఉప్పు వేసి చక్కగా దానిపైన మట్టి ప్రమిదతో దీపార్థన చేసి నాకు ఈ వీళ్ళ దగ్గర నుంచి డబ్బు రావాలని 11 అమావాస్యలు పెట్టుకోండి, 21 అమావాస్యలు పెట్టుకోండి, నైటే పెట్టుకోండి. చక్కగా అమావాస్య రోజే చేయాలి. తర్వాత చూడండి 41 రోజు అమావాస్య రోజు కానీ మీ ఇంటికి మీ గుమ్మం ముందు వచ్చి ఆ డబ్బులు ఉంటాయి. ఇది 100% ఇది ఆసామాస రాసి పెట్టుకోండి. నేను చెప్పేది
100% గ్యారంటీ. కానీ ఏది చేసినా కష్టపడింది ఊరికే ఓపిక. రాదు. ఉమ్. ఏది కూడా ఊరికే రాదు. కష్టపడాలా, ఇది శ్రమ పడాలా. దీనికి ఒక నేను మంత్రం ఇస్తా. ఓకే గురుగారు. నేను ఒక మంత్రం ఇస్తాను. ఉమ్. ఆ మంత్రం చదువుకుంటూ మీ యొక్క దీపం పెట్టండి. ఉమ్. కింద మీరు స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేశారంటే ఉమ్. మీ రాశికి, మీ నక్షత్రానికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది. ఓకే. ఒక్కరికి ఒక మంత్రం ఉండదు. అవును గురుగారు. ఎవరికి పడితే వారికి వాళ్ళ మంత్రం అవును. ఉంటుంది. మీరు 10,000 ఇచ్చి ఉంటారు, ఒక్కొక్కరు లక్ష ఇచ్చి ఉంటారు, అవును ఒకరు ₹1,00,00,000 ఇచ్చి ఉంటారు, అవును. ఒకరు మొత్తమే ఎత్తుకొని పోయి ఉంటాడు. అవును గురుగారు. ఏమో కాబట్టి అలాంటి వారికి అలాంటి మంత్రాలు ఉంటే వాళ్ళు మనం సంపాదిస్తే మనం ఇవ్వటం అని జరుగుతుంది. ఓకే గురుగారు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి ఒక రెమెడీ చెప్పారు కదా! అది 41 రోజులు, అది కూడా అమావాస్య రోజే అంటున్నారు కదా! 11 అమావాస్య. 11 అమావాస్య. నెలకు 2 అమావాస్యలు వస్తాయి ఓకే. నెలకు 2 వస్తాయి. అవును గురుగారు. అమ్మ. ఉమ్. అటువంటి 11 అమావాస్యలు. ఉమ్. తర్వాత అవి చేసిన వంటి దాన్ని ఏం చేయాలని క్వశ్చన్ మీరు వేస్తారు. అదే గురుగారు నేను అడిగేది ఇప్పుడు. అవును. ఏదైతే ఉప్పు, ఆ నల్ల ఆకు, పసుపు, నల్ల ఉప్పు, నల్ల ఉప్పు, ఆకు ఆకు, ఆ మట్టి ప్రమిద అవన్నీ ఏం చేయాలి? ఉమ్. మీరు గుంతలు తవ్వి పెట్టాలి. ఇది తెలియదు చాలా మందికి. చేసి ఏం చేయాలి అనేది అది క్వశ్చన్. క్వశ్చన్. కాబట్టి అది ఏం చేయాలి? చక్కగా ఎక్కడైనా మీ పెరట్లో గుంత తవ్వి ఆ ఉప్పు అంతా అందులో వేసి, ఆకు కూడా అందులో వేసి పూర్తి చేయాలి. అది వచ్చే అమావాస్య వరకు మనకు కొత్త ఆకు, కొత్త ఇది తెచ్చుకుంటే మీకు సరిపోతుంది. ఈ రకంగా ఖచ్చితంగా చేసి చూడండి. మంచి ఫలితం లభిస్తుంది. 100% మీ డబ్బులు మీకు ఇంటికి తిరిగి వస్తాయి. ఓకే గురుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.